అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. ఇది నా నైట్ రొటీన్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో పెద్దగా ఏం షూట్ చేయలేదు, కానీ ఈరోజు నేను ఏముండే అనేది ఈ వ్లాగ్లో షేర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మన వీడియోని అయితే చూడండి. అలాగే మన ఛానల్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నైట్ మంచిగా చంద్రుడు చాలా బాగా కనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంది. కాకపోతే సమ్మర్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. వేడైతే మాత్రం అలానే ఉంది. ఇంకా ముందు ముందు చాలా ఇబ్బంది అవుతుంది మనకి. చిన్నప్పుడు పల్లెటూరులోనైతే బయట మంచాలు వేసుకొని ఈ వెన్నెల నైట్లోనే మంచిగా ఆడుకునేవాళ్ళం. బయట మంచాలు వేసుకొని బాగా కథలు చెప్పుకోవడం, అలాంటి ఆ డేస్ అయితే ఇంక మళ్ళీ తిరిగి రావు. నాకు చాలా నచ్చేది. మా ఇంట్లో చాలామంది పిల్లలు ఉండేవాళ్ళం. అలాగే పిన్ని వాళ్ళ పిల్లలు, మేము, నెక్స్ట్ వచ్చేసి పక్కింటి వాళ్ళ పిల్లలతో కూడా ఆడుకుంటూ ఈ చల్లని, అంటే అక్కడ వీధి లైట్లు తప్ప పెద్దగా ఎక్కువ లైటింగ్ అనేది ఉండేది కాదు. ఈ వెన్నెల రాత్రులు వచ్చిందంటే మంచిగా దాగుడు మూతలు ఎక్కువ ఆడేవాళ్ళం. చాలా బాగుండేది, ప్రశాంతమైన వాతావరణం బాగుండేది. ఈరోజు నైట్ వచ్చేసి నాకు పులిహోర తినాలనిపించింది. అంటే నేను యూట్యూబ్ ఛానల్లోని చూస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణ్ ఛానల్లోని చూసాను అనమాట పులిహోర. నాకు ఎందుకు ఆ ఛానల్ చూసేసరికి నాకు నోరు ఊరిందన్నమాట. నాకు కూడా పులిహోర తినాలనిపించింది. నేను ఒకప్పుడు ఫస్ట్ ఇష్టపడిందంటే పులిహోరనే అండి. తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో బిర్యానీ, అది కూడా నాన్ వెజ్ అంటే చికెన్ తిన్ను, ఆ రైస్ మట్టిగా, కానీ ఇంకేమీ తిన్ను. అప్పుడు పెళ్ళిళ్ళనైతే పులిహోర పెట్టేవాళ్ళు, తర్వాత సాంబార్ రైస్, ఇంకా కర్రీస్ ఉంటాయి కదా మామూలుగా. ఇప్పుడు బిర్యానీ ఎలాగో అప్పుడు పులిహోర అన్నమాట. చాలా బాగా అనిపించేది. ఎక్కువ నేను మామూలు రైస్ తినేదాన్ని కాదు, కానీ పులిహోర ఎక్కువ పెట్టించుకొని తినేదాన్ని. అంత ఇష్టంగా ఉండేది. ఇక్కడైతే కరివేపాకు తీసుకున్నాను, ఇక్కడ పల్లీలు, ఎండుమిర్చి, అండ్ ఈ ఇంట్లో ఏమైనా ఉంటే అవే తీసుకున్నానండి. ఇంగువ అయితే లేదు, ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి చూస్తున్నారు కదా, పోపు అనేది పెట్టుకున్నాను. కొంచెం ఇగ్నోర్ చేసేయండి, కొంచెం స్టవ్ అనేది బాగా, ఎందుకంటే కొంచెం పనులు ఎక్కువ అవడం వల్ల నేను వీడియోస్ కూడా తీయలేదండి సరిగాను. కొంచెం ఇల్లు కూడా చెప్పాను కదండి, అట్టే పెట్టేసుకొని బయట తిరగాల్సిన పనులు ఉన్నాయి, తిరుగుతున్నాం అన్నమాట. అందు గురించి కొంచెం అలా ఉంది. ఈ పనులన్నీ అయితే స్టవ్ అని అన్నీ కడిగేసుకొని ఇల్లంతా క్లీన్ అయిపోయింది, కానీ ఈ వంటగదన్నీ క్లీన్ చేసి పడుకుంటాను. అదిగోండి పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఇందులో మీకు పల్లీలు కనిపించట్లేదు కదా, నేను ఏం చేశానంటే పల్లీలు పౌడర్ చేస్తాను అనమాట. వేపేసి పౌడర్ చేసి ఇందులో కలిపాను. ఇలా చాలా బాగుంది, ఫస్ట్ టైం ఇలా చేయడం. మామూలుగా అయితే పల్లీలు వేసి చేసేస్తాము, కానీ నేను పౌడర్ చేసి వేసాను అనమాట. పులిహోర అయితే చాలా బాగా వచ్చింది. ఇది నిమ్మకాయ పులిహోర అండి, చింతపండు కాదు. ఎలాగైనా బ్రాహ్మణ్ చేసిన పప్పు అలాంటి ఆ వంటలు చాలా చాలా టేస్ట్ ఉంటాయండి, చాలా బాగుంటాయి, తినాలనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం. అండి ఆ విధంగా వచ్చింది, బాగా వచ్చింది. ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చింది. కాకపోతే అమ్మ నేను తిన్నాము, ఇంకా ఉండిపోయింది. అన్నయ్య అయితే కొంచెం లేట్ అయిపోయింది, ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంకా బయట టిఫిన్ చేస్తారు. నైట్ అయితే తినలేదు, మార్నింగ్ కొంచెం తిన్నారు. నేనైతే వెంటనే చేసుకున్న వెంటనే తినేసాను, చాలా బాగా అనిపించింది. ఇంకా ఇంగు వేస్తే ఇంకా బాగా అనిపించేది, కాకపోతే మన ఇంట్లో లేదు. నేను ఎక్కువ ఇష్టపడే వాటిలో పప్పు, అప్పడాలు, నెక్స్ట్ వచ్చేసి ఆవకాయ కానీ ఇలాంటివి బాగా నాకు చాలా నచ్చుతాయి, తినడానికి చాలా ఇష్టపడతాను. సాంబార్ రైస్ కానీ ఇలాంటివి నాకు బాగా ఇష్టము. ఇలా అది అయిపోయింది, కొంచెం తినేసి బయటకు వచ్చాను. చూడండి పిల్లలు ఆ వెన్నెల రాత్రిలో ఆడుకుంటుంటే నాకు చాలా, నేను పల్లెటూరులో గడిపిన డేస్ నాకు గుర్తొచ్చాయి అన్నమాట. పిల్లలతో మా ఫ్రెండ్స్ అందరం కలిపి, అంటే అందరం స్కూల్కి అందరం కలిసే వెళ్ళేవాళ్ళం,
కలిసి అంటే పక్కపక్క ఇల్లులే మాట, కొంచెం దగ్గరలోనే ఇల్లులు కాబట్టి ఆడుకున్నంతసేపు ఆడుకొని అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి పడుకునేవాళ్ళం. ఈ పల్లెటూరులో చీకటిగా ఉంటుంది. వెన్నెల రాత్రిలో మాత్రం చాలా చాలా బాగుంటుంది. నాకు అనిపించేది అప్పట్లోనే ఇది ఇంకా డైలీ అలా ఉంటే బాగుండు అనిపించేది, కానీ అలా ఉండదు కదా. అక్కడ ఎలా అంటే వీధి లైట్లు పండగల టైంలో వేస్తారు. కొన్ని డేస్ తర్వాత అవన్నీ పోతాయన్నమాట. అప్పుడు బల్బ్స్ కదా మనకి వేసేవాళ్ళు, పెద్ద లైట్లు కాదు కదా. పోయేటప్పుడు నాకు చాలా బాధ అనిపించేది, చీకటిగా అనిపించేది. వర్షాలు పడినా పోయేయమాట. కరెంటు కూడా ఎక్కువ ఉండేది కాదు. వెన్నెల రాత్రులు మాత్రం చాలా చాలా బాగుండేది. మా నాన్నగారు నేను బయట మంచాలు వేసుకొని మాట్లాడుకుంటూ చాలా చాలా బాగుండేది. ఆ డేస్ మళ్ళీ తిరిగి రావాలండి. పిల్లలు మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసి ఆడుకుంటున్నారు మేడ మీద. ఇక్కడ ఎవరో అంతలా ఆడుకోదని పిల్లలు మాత్రం సడన్గా కనిపించారు. నా డేస్ నాకు గుర్తొచ్చేసాయి అన్నమాట. మూన్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది కదా. అలాగే ఫ్రెండ్స్, మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైలీ వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.